హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎక్సైడ్కి సంబంధించిన 900VA ఇన్వర్టర్ జెడ్ అయితే మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తున్నా అండి. దీని ప్రైస్ మీకు ప్రజెంట్ అయితే 5,000 వరకు అయితే ఉంది. ఆన్లైన్లో అయితే 5,500 నుంచి 6,000 వరకు అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ గ్యాడ్జెట్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ ద్వారా మీరు కొనుగోలు అయితే చేయవచ్చండి. సో ప్రజెంట్ మనం ఈ ఇన్వర్టర్ వచ్చేసి 900VA అంటే మనకు అవుట్పుట్ వాటేజ్ లోడ్ వచ్చేసి 720 వాట్ అయితే లోడ్ అయితే వేసుకోవచ్చు అండి. సో మిడ్ రేంజ్ ఇన్వర్టర్ అనేది ఒకవేళ మీకు 3 ఫ్యాన్లు, 4 లైట్లు, 1 టీవీ ఇలా చిన్న చిన్న గ్యాడ్జెట్ ఉన్న వాళ్ళైతే ఈ ఇన్వర్టర్ని అయితే యూజ్ చేయవచ్చు. మనకు 720 వాటేజ్ కంటే ఎక్కువ లోడ్ వేసినట్లయితే మీకు ఈ ఇన్వర్టర్ అయితే షట్ డౌన్ అవుతుంది. ప్రతి ఇన్వర్టర్కి ఇంత లోడ్ అని ఉంటుందండి. సో ఆ లోడ్ను బట్టి మీరు ఇన్వర్టర్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీరు 1050 సంబంధించిన ఇన్వర్టర్ తీసుకున్నట్లయితే మీకు 850 వాటేజ్ వరకు లోడ్ అయితే వేసుకోవచ్చు. సో మనకు బాక్స్లో అయితే ఈ విధంగా మనకు ఇన్వర్టర్ అయితే ప్యాకింగ్ అయితే ఉందండి. మనం ఎక్సైడ్ ఇన్వర్టర్ యూజ్ చేసినప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్సైడ్ బ్యాటరీనే యూజ్ చేయండి. వేరే కంపెనీ బ్యాటరీని అయితే యూజ్ చేయవద్దు. ఒకవేళ మీరు లూమినస్ తీసుకున్నట్లయితే లూమినస్ ఇన్వర్టర్ అలాగే లూమినస్ బ్యాటరీ మాత్రమే యూజ్ చేయండి. లేదంటే వారంటీలో మీకు సర్వీస్ సెంటర్ వాళ్ళు అయితే ఇబ్బంది అయితే పెడుతూ ఉంటారు. బ్యాటరీ పోయినప్పుడు ఇన్వర్టర్ పోయిందని, అలాగే ఇన్వర్టర్ పోయినప్పుడు బ్యాటరీ కంప్లైంట్ అని చెప్పి ఒకరికొకరు కంప్లైంట్ అయితే క్లియర్ అయితే చేయరు. సో మనకు ఇన్వర్టర్ అయితే ఈ విధంగా ప్యాకింగ్తో ఉంది. మనకి ఇన్వర్టర్ ఫ్రంట్ ప్యానల్ అయితే మనకు ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. 5 ఇండికేటర్ లైట్స్ అయితే ఉన్నాయండి. మనకు ఇది యూపీఎస్ మోడ్ కూడా ఉంది. అలాగే మనకు బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక పవర్ కార్డ్ అయితే ఉంది. అలాగే బ్యాటరీకి సంబంధించిన 2 కేబుల్స్ అయితే ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రజెంట్ యూజ్ చేసిన బ్యాటరీ వచ్చేసి ఎక్సైడ్ అండి.